సర్వశక్తిమంతుడు నాయన యేసు ప్రభు నామంలో మీకందరికీ నేను ఆహ్వానము పలుకుతా ఉన్నాను. క్రీస్తు నామంలో మీకు శుభములు. ఈ యొక్క మంచి సమయము, మరలా వాక్యము ధ్యానం చేసుకునే సమయము మనకు దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు. దేవునికి వందనాలు తెలుపుకుంటున్నా. తర్వాత వాక్య ధ్యానముతో పాటు మనము నిన్న ఈరోజు మనం VBS కార్యక్రమం కూడా మరి జరుపుకుంటున్నాము. అందులో కూడా దేవుడు చిన్నపిల్లలందరినీ ఇక్కడ కూడి వచ్చిన చిన్నపిల్లలందరికీ కూడా నిన్న వాక్య పరిచర్య చేయబడింది. వాళ్ళ చేత జవాబులు చెప్పించడం జరిగింది. వాటన్నిటి విషయాలలో నేను సంఘపక్షంగా దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభములు, వందనాలు తెలుపుకుంటున్నాను. కీర్తనలు 44వ అధ్యాయము మనము ధ్యానిస్తూ ఉన్నాము. మనము చివరగా ధ్యానించిన వచనము మరి 44వ కీర్తనలో మనము 22వ వచనము మనం ధ్యానం చేశాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఈ సామ్స్ 44:22 ఇదే వర్స్ రోమియోలకు రాసిన పత్రిక 8:36లో రాయబడింది. అది ఎంతవరకు రెలవెంట్గా ఉన్నదన్న విషయం మనము చూసాం. అక్కడ మరి ఈ 44వ కీర్తనలలో సంఘము, హతసాక్షి సంఘము ఏ విధంగానైతే దేవుని చేత దేవుడు మౌనిగా ఉన్నాడు, దేవుడు వాళ్ళ ప్రార్థనకు ప్రత్యుత్తరము ఇవ్వకపోగా ఇక్కడ హతసాక్షి సంఘము నిబంధన మీరకున్నా, దేవునికి ఇష్టడుగా ఉన్నా కూడా, దేవుని యొక్క మార్గములు విడవకున్నా కూడా మరి ఇక్కడ దేవుడి సహాయము వాళ్ళు పొందుకోవట్లేదు. ఇది అన్నిటిలో ఇది భిన్నమైన కీర్తన. ఇది అన్ని కీర్తనలలో ఇదొక్కటి 44వ కీర్తన చాలా భిన్నమైన కీర్తన. ఏమిటి అంటే అకార్డింగ్ టు డ్యూటరానమిస్టిక్ కవెనెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి అని అంటే, నీవు దేవుని మాటలు గైకొంటే నీకు దేవుని ఆశీర్వాదములు ఉంటాయి. దేవుని మాటను ధిక్కరిస్తే దేవుని యొక్క ఉగ్రత నువ్వు చూస్తావు. దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, దేవుని వాక్యము గైకున్నా కూడా, దేవుని నిబంధన మీరకున్నా కూడా, దేవుని మార్గములను విడిచిపెట్టకున్నా కూడా ఇక్కడ దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, ఐశ్వర్యము హరించినా కానీ, విరోధి వలె నన్ను వ్యతిరేకించినా కానీ యేసు చాలును అన్న పాట పాడుకున్నాం కదా. యేసు చాలును. ఇక్కడ కూడా ఇదే 44వ కీర్తనలో కూడా యేసు చాలును, మాకు దేవుడు చాలును. దేవుడు మాకు విరోధి అయినా పర్వాలేదు, దేవుడు మాకు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వకున్నా మాకు పర్వాలేదు. అయినా కానీ మేము ఇక్కడ 26వ వచనం చివరిలో, మాకు సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. చాలా ప్రతి వాక్యము భిన్నంగా మనం చూస్తూ ఉన్నాము. సాధారణ వాక్యాలు కావివి. సాధారణంగా మీరు నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33:3లో కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అని చెప్పబడింది. దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ వాగ్దానాలకు వ్యతిరేకంగా దేవుడు వెళ్తున్నాడు. ఇక్కడ ప్రావిడెన్స్కి దేవుడు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. మరి ఇక్కడ దేవుడు ఒక ఎనిమీలాగా ఉంటున్నాడు. ఇంతకు ముందు ఇశ్రాయేలీయులకు 1 నుంచి 8 వచనాల వరకు వాళ్లకు కలిగిన ఘనత, దేవుడు ఘనత సాధించాడు. ఇశ్రాయేలీయులకు లేదా హతసాక్షి సంఘముకు ఎప్పుడైతే ఘనత వచ్చిందో అది దేవునికి ఘనత వచ్చినట్టు. అట్లాగా ఉండే మొదటి 8 వచనాలలో కూడా అన్ని విషయాలలో అక్కడ చూస్తే నిన్ను బట్టి నీ తేజస్సు, నీ ప్రభావము అని, తర్వాత ఇక్కడ 44 కదా, నీవే నా రాజువు, తర్వాత నీవు నీ భుజబలము చేత, తర్వాత ఇంకా నీ నామము వలననే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయము, నీ వలన మా విరోధులను అణిచివేయము, తర్వాత నా కత్తియు నన్ను రక్షింపజాలదు, తర్వాత ఇట్లా మమ్మల్ని ద్వేషించి వారి సిగ్గుపరచువాడవు నీవే అని అన్ని
దేవుని వలన వీళ్లకు ఘనత వచ్చింది. దేవుని వలన ఈ శత్రువుల బారి నుండి వీళ్ళు దేవుని వలన విమోచింపబడ్డారు. వీళ్ళు విమోచింపబడ్డప్పుడు హతసాక్షి సంఘమునకు ఘనత వచ్చింది, విమోచించిన దేవునికి కూడా ఘనత వచ్చింది. కానీ మరి 9 నుంచి 16 వచనాల వరకు కూడా దేవుడు పూర్తిగా వ్యతిరేకంగా వారి మీద ఉగ్రత చూపిస్తూ మరి వారు మమ్మల్ని విడనాడితివి, మమ్మల్ని 9వ వచనంలో విడనాడి ఉన్నావు, మా సైన్యాలతో బయలుదేరకై ఉన్నావు, మరి మమ్మల్ని పారిపోజేయుచున్నావు. ఇక్కడ శత్రువులకు సహాయం చేసినట్టుగా కనబడుతుంది దేవుడు. ఇక్కడ తన దగ్గరైన తన కవెనెంట్ నిబంధనలో ఉన్న కవెనెంట్ పార్ట్నర్స్ ఎవరు? కవెనెంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? దేవుడు, సంఘము. దీస్ బోత్ ఆర్ కవెనెంట్ పార్ట్నర్స్. కవెనెంట్ ఏంటి? నిబంధన అంటే అగ్రిమెంట్. దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ వాట్ ఈస్ ది అగ్రిమెంట్? దేవుని మాటలు గైకుంటే, సంఘము గైకుంటే దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలు సంఘము గైకొనకపోతే, వినకపోతే దేవుడు సంఘాన్ని శిక్షిస్తాడు. దట్ ఈస్ ద కవెనెంట్ అగ్రిమెంట్. అది నిబంధన అదే ఉంది. మరి ఇక్కడ ఏమవుతుందంటే దేవుని మాటలు గైకొన్నా కూడా మరి దేవుని ఉగ్రత ఇంకా వీళ్ళు మరి సంఘము చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనము చదవాల్సిన పాఠ్యభాగము ఏమిటంటే 23వ వచనము ఏంటిదంటే, ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. ప్రభువా మేల్కొనము, నీ వేళ నిద్ర. పైన చెప్పబడిన 22లో మనము ఆ రెలవెన్స్ కూడా మనం చూసాం. రోమన్స్ 8:36లో కూడా ఎక్కడెక్కడైతే కుమారత్వము ఉందో ఖచ్చితంగా అక్కడ దేవునికి శిక్షకు ఆ కుమారులు లొంగిపోవాలి అని కూడా రాయబడటం మనం చూసాం. రోమా 8 ఏమనుంది అక్కడ? రోమా 8లో పరిశుద్ధాత్మ ద్వారా మనము అబ్బా తండ్రి అని మనము దేవుని పిలవటానికి మనకు యోగ్యత వచ్చింది అని అక్కడ వాక్యం చెప్తుంది రోమా 8లో. మరి రోమా 8:14 చదువుతారా ఎవరైనా? రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు గాని దత్తపు పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఆమేన్. అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. కొన్ని వచనాల కిందనే ఏమవుతుంది? నువ్వు కుమారుడు. అబ్బా తండ్రి అంటే అప్పుడు నువ్వు కుమారత్వం నీకు వచ్చింది అని. నీ కుమారత్వం రాగానే 18వ వచనం చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఎన్నతగినవి కావు. సో వెంటనే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనంలోనే శ్రమలు, కుమారత్వం, శ్రమలు ఏంటి? శ్రమలు కుమారత్వమునకు రుజువు. చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిలో లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చాలా సిస్టర్ అది. అయితే ఇక్కడ కుమారత్వం అని కుమారులు అని పిలువబడగానే ఇక్కడ 18వ వచనంలో వెంటనే కూడా మరి ఇక శ్రమల గురించి చెప్పబడింది. అట్లాగే 2 తిమోతి 3:12 కూడా ఎందరైతే సద్భక్తితో జీవించాలని ఎంతమంది అయితే అనుకుంటారో వారందరూ కూడా హింసను భరించవలసి ఉన్నది అని చెప్పబడుతుంది. అపోస్తల కార్యాలు 14లో కూడా ఏమని చెప్పబడింది? మరి మనం అనేక శ్రమలు అనుభవించి, అపోస్తల కార్యాలు 14:22 అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని అపోస్తలు వారితో హెచ్చరించిరి. ఇంకొంతమందికి మరి ఏమనుకుంటారంటే నీ జీవితంలో నీకు కష్టం వచ్చింది అని అంటే అది దేవుడి దగ్గర నుంచి కాదు, కేవలం సాతానే కష్టాలు ఇస్తుంది, దేవుడు ఎప్పుడు కష్టాలు ఇవ్వదు అని తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు వాక్యము చదవట్లేదు. వాక్యం ఏం చెప్తుందో వినాలి. ఐ హ్యావ్ చోజన్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. అదేంటి సిస్టర్ రెఫరెన్స్ అది చదవండి. ఐ హ్యావ్ చోజన్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పబడింది కదా. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అట్లాగే మరి ఇంకా మనము ఈ జేమ్స్ 5:18 కూడా ఉంది, చూసారు. ఇంకొక దృక్పథం ఏమిటంటే
సరే బ్రదర్, జేమ్స్ 5 యెషయా 48:10 బ్రదర్. చదవండి సిస్టర్. ఏషియా 48:10 నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అట్లాంటప్పుడు సాతాను దగ్గర నుంచి వస్తుంది, దేవుడి దగ్గర. సాతానే దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని శ్రమలు సాతాను దగ్గర నుంచి వస్తాయి అని ఎక్కువ మంది అది కరెక్టే. కానీ అంతకంటే మించి దేవుడు కూడా శ్రమలు అనుగ్రహిస్తాడు. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను ఏర్పరచుకొని నేను నిన్ను పరిశోధిస్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ యెషయా 48వ అధ్యాయం 10వ వచనంలో. అట్లాగే నాకు సాక్షిగా ఉన్నప్పుడు లోకము నన్ను ద్వేషించింది, నన్ను ద్వేషించిన ఈ లోకము మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. స్టెఫెనును కూడా అట్లాగే కొట్టి చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. పౌలే దానికి సాక్ష్యం. సౌలు మార్పు పొందని సౌలు ఇంకా అక్కడ సాక్షిగా అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఈ తరంగములన్నీ నీ తరంగములు అని కిందటి అధ్యాయంలో కీర్తన గ్రంథాలలో నీ తరంగములు అని చెప్పబడింది. అవన్నీ కూడా మరి ఇదేంటి ఇంకా డీప్ కాల్స్ అంటూ డీప్ అని అక్కడ మనం చూసాం కదా. ఏడవ వచనం, 42వ కీర్తన 7వ వచనం. నీ జల ప్రవాహాల ద్వారాల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ జల ప్రవాహాల దారాల ధ్వని, నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి ఉన్నవి. ఇక్కడ నీ అలలన్నీ, నీ తరంగములన్నీ అని అదంటే ఏమనుకుంటున్నారు? దేవుడు పెట్టే శ్రమ. దేవుడికి అబ్రహాముకు శ్రమ పెట్టలేదా? దేవుడు అబ్రహామును సాతాను శ్రమ పెట్టిందా దేవుడిని? యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో గుండా వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు కూడా శోధింపబడ్డాడు కదా. మనం చేసే పరలోక ప్రార్థన ఏం చేస్తాము? మమ్మల్ని శోధనల నుండి ఎవరు? సాతాను తీసుకొస్తాడా శోధనలో? దేవుడు కదా తీసుకొచ్చేది. మమ్మల్ని శోధనల నుండి కీడు నుండి తప్పించుము. సో ఒకటి ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్స్ అనేది దట్ ఈస్ అ వెరీ పెంటకాస్టల్ హెరెసీ. నీకు సిక్నెస్ వచ్చినా, నీకు శ్రమ వచ్చినా తప్పు నీ దగ్గరే ఉంది అని అదే ఇంటర్ప్రిటేషన్ యోబుకు కూడా చెబితే యోబు వాళ్ళందరినీ గద్దిస్తాడు. మిజరబుల్ కంఫర్టర్స్ ఆర్ మీరు నాకు ఇంకా శ్రమ పట్టడానికే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ నన్ను ఏమి మీరు ఎంకరేజ్ చేయట్లేదు అని యోబు వాళ్ళందరినీ కూడా గద్దించాడు. ఎందుకంటే అది కరెక్ట్, అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఎట్లా చెప్తాను? అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఏంటిది అన్ని వేళలా ఏది కరెక్ట్ కాదు? శ్రమలు అనేవి ఖచ్చితంగా సాతాను పెట్టినా అది దేవుని పర్మిషన్ దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచే శ్రమలు వస్తాయి. ఇది అన్ని వేళలా ఇది కరెక్ట్. ఇంకో జేమ్స్ 5:18లో నేను చెప్పాలనుకున్నా, చదవండి. జేమ్స్ 5:18 సిక్నెస్ గురించి కూడా. నీవైనా అనారోగ్య పరిస్థితి వస్తే అది సాతాను దగ్గర నుంచే వచ్చింది, దేవుడు నీకు సిక్నెస్ ఇవ్వడు అని అంటాడు. పౌలు 3 సార్లు మరి అది మన వేడుకున్నా కూడా ముళ్ళును తీసివేయమంటే దేవుడు మరి పౌలు ప్రార్థన వినలేదు. అందులో కొంత పౌలు యొక్క డిసైపుల్స్ కూడా అనారోగ్యంగా ఉన్నారు అని అంటే మీరు కొంచెము ద్రాక్షారసం తీసుకోండి అని చెప్తారు. దట్ ఈస్ సిక్నెస్కి ద్రాక్షారసం తీసుకోమని చెప్పాడు. అక్కడ సిక్నెస్ దట్ హస్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ జస్ట్ ఫ్రమ్ ద డెవిల్. సో జేమ్స్ 5:18 చదవండి సిస్టర్. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. బ్రదర్ జేమ్స్ 5:18. ఓకే, నేను కూడా తీస్తాను. సో కాల్ ది ఎల్డర్స్ అనే ఉంటుంది కదా. 15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడి పాపములు చేసిన వాడై పాప క్షమాపణ నొందును. ఇక్కడ గమనించండి, మళ్ళీ నేను కూడా తీస్తున్నా. జేమ్స్ 5:15 కదా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, తర్వాత ప్రభువు అతని లేపును, తర్వాత అతడు పాపములు చేసిన వాడైతే అంటే ఏమిటి? ఆ రోగానికి పాపం వలన, ముందటున్న రోగం పాపం వలన వచ్చిందా? అర్థం కావట్లా? మళ్ళీ చదువుదాము. 15వ వచనము.
విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ ఎవరిని? రోగిని స్వస్థపరచు. ఆ రోగిని స్వస్థపరచును. ఈ రోగము పాపము వలన వచ్చిందా లేకపోతే దేవుని వలన ఈ రోగము వచ్చిందా? దేవుని మహిమ కోసమై ఈ రోగము వచ్చిందా? ఇక్కడ పాపము వలన, వ్యక్తిగత పాపము వలన ఒకవేళ రోగము వస్తే పక్కనే ఏమనుంది? ప్రభువు అతని లేపును, తర్వాత అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చెయ్యని వాడైతే, పాపము చేయని వాడికి కూడా రోగము వస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. పాపం చేసిన వాడైతే పాపములకు క్షమాపణ దొరుకుతుంది, పాపము చేయని వాడికైతే రోగము పోతుంది. ప్రార్థన చేయండి, అతను లేస్తాడు. కాబట్టి ఈ రోగం ఎందుకు వచ్చింది అంటే నువ్వు పాపం చేసినావు కాబట్టే ఈ రోగం వచ్చింది అని ఘంటాపదంగా 100% అట్లాగే చెప్పలేం. యోబు నా శిష్యుడు యోబు చూడండి ఎంత బాగా ఉన్నాడు అని, అయినా కూడా ఎంతో శ్రమలను అనుభవించాడు యోబు. కాబట్టి మరి దేవుడు శ్రమలని, సిక్నెస్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే కొంతమందికి వ్యక్తిగత పాపములు చేసినందుకు దేవుడు శ్రమ అనుగ్రహిస్తాడు. ఇంకొంతమంది కరెక్షన్ చేయడానికి, వారిలో అన్ని మంచిగానే ఉన్న వారి యొక్క స్వనీతిని తీసేయడానికి కూడా మరి దేవుడు శ్రమలను అనుగ్రహిస్తాడు. మరి ఈ శ్రమలే మనం ఏమంటున్నామంటే, ఇంతకు ముందు రివిజన్లో 22nd verseలో మనం ఏం చెప్తున్నాం అంటే, ఈ శ్రమలు కుమారత్వానికి రుజువు. నువ్వు శ్రమలు పడుతున్నావా, అది నువ్వు దేవుని కుమారుడు అని దానికి రుజువుగా ఉన్నది. మరి తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ మనం రివైజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 23 వచనంలోకి వెళ్తే, ప్రభువా అన్నప్పుడు అక్కడ ఏంటి? అక్కడ హతసాక్షి సంఘము దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎటువంటి దేవునికి ప్రార్థన చేస్తుంది? విడిచిపెట్టిన దేవునికి ప్రార్థన చేస్తుంది. నీవు మా సేనలతో ఇంకా రావట్లేదు, మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, మమ్మల్ని అమ్మివేసి ఉన్నావు, ఏ లాభము లేకుండా మమ్మల్ని అమ్మివేసి ఉన్నావు, మమ్మల్ని భోజన పదార్థముగా తండ్రి మరి గొర్రెలకు అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు, అన్యజనుల్లో మమ్మల్ని సామెతకు హేతువుగా చేసినావు. అటువంటి దేవునికి ఇంకను కొనసాగేదను అని మరి ఇక్కడ హతసాక్షి సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నది దేవునికి. ఫస్ట్ స్టాంజా 1 to 8 4 స్టాంజర్స్గా విభజించుకున్నాము, 4 భాగాలుగా విభజించుకున్నాము. మొదటి 8 వచనాలు మరి ఇశ్రాయేలు యొక్క ఘనత, దేవుడు అనుగ్రహించిన ఘనత. మరి 9 నుంచి 16 ఏ దేవుడైతే ఏ ఘనత ఇచ్చాడో, ఇప్పుడు 9 నుంచి 16లో అదే దేవుడు ఇప్పుడు వీళ్ళని సిగ్గుపరుస్తూ ఉన్నాడు. మరి 17 నుంచి 22వ వచనం వరకు, 17 నుంచి 22వ వచనం వరకు ఏం చెప్తుంది వాక్యము? వాళ్ళ యొక్క నిజస్థితి, వాళ్ళ యొక్క యథార్థ స్థితి. ఇట్స్ అ ప్లీ ఆఫ్ ఇన్నసెన్స్, నిర్దోషిత్వమైన అభ్యర్థన, నిర్దోషిత్వమైన విజ్ఞప్తి. అది 17 నుంచి 22. 23 నుంచి 26కి ఏమిటి అంటే ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? ఈ హతసాక్షి సంఘము, నిబంధన మీరని ఈ హతసాక్షి సంఘము, దేవుని మార్గములను విడిచిపెట్టని ఈ హతసాక్షి సంఘము ఎవరికి ప్రార్థన చేస్తుంది? విడిచిపెట్టిన దేవునికి ప్రార్థన చేస్తుంది. ఉగ్రతతో ఉన్న దేవునికి ప్రార్థన చేస్తుంది. విడిచిపెట్టే దేవునికి ప్రార్థన, మమ్మల్ని విడిచిపెట్టావు. యేసుక్రీస్తు వారు కూడా సిలువ మీద అంగలార్చినప్పుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టితివి అని, ఏలి లామా సబక్తనాయ్ అని అక్కడ మరి యేసు ప్రభు వారు కూడా ఇదే విధంగా మరి అంగలార్చారు. మరి ఇక్కడ 23వ వచనంలో ప్రభువా అనేది ఇట్స్ ఎ పిటిషన్. ఇట్ ఈస్ ఎ petition to God. It is a petition to God who forsakes. God who has forsaken his people. Right? A prayer to the God who has abandoned. Completely abandoned చేశాడు. A prayer to God who has completely abandoned the covenantal obligations. నిబంధనలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని దాటివేస్తూ, వ్యతిరేకిస్తూ, దేవుడు తన హతసాక్షి సంఘాన్ని వ్యతిరేకించినా కూడా
ఈ హతసాక్షి సంఘము యొక్క దృక్పథం ఎట్లా ఉంది అంటే, పేతురు చెప్పినట్టుగా, పేతురు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు వారు మీరు కూడా వెళ్ళిపోతారా అని ఒక విషయంలో, ఒక సందర్భంలో శిష్యులని అడిగినప్పుడు, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, వాళ్ళందరూ మిరకిల్స్కి చూసి వచ్చారు, ఇప్పుడు మిరకిల్స్ని బట్టే, నేను చేసే మిరకిల్స్ని బట్టే మీరు అందరూ వస్తున్నారని యేసు ప్రభు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోగా శిష్యులే మిగిలారు. అప్పుడు శిష్యులను ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మీరు కూడా వెళ్తారా? రమ్మని బ్రతిలాడట్లేదు, మీరు కూడా వెళ్ళిపోతారా, మీరు కూడా వెళ్తారా అంటే పేతురు ఇచ్చిన జవాబు ఏమిటి? పేతురు ఈ జవాబు ఇచ్చాడు, మేము ఎక్కడికి వెళ్ళగలము? ఫర్ thou has the words of eternal life. Thou has the words of eternal life. నీ దగ్గర జీవపు వాకులు మీ దగ్గరే ఉన్నాయి కదా. కానీ వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇది నీకు రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ఇట్స్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. నువ్వు సొంతంగా తెలుసుకోలేదు. ఫ్రీ విల్లర్స్ మేము సొంతంగా యాక్సెప్ట్ చేస్తాము, మేము సొంతంగా దేవుని అంగీకరిస్తామంటారు. దిస్ ఇస్ అనదర్ వర్స్. థౌజండ్స్ ఆఫ్ వర్స్, ప్రతి పేజ్లో ఫ్రీ విల్కి అగేన్స్ట్గా ఉంది బైబిల్. ఇది రక్త మాంసముల వలన కలిగినది కాదు. యోహాను 1:13, తను ఎందరైతే అంగీకరించిరో వారు మనుష్యేచ్ఛ వలన రక్తము వలననైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు, దేవుని చిత్త ప్రకారంగా పుట్టినవాళ్ళు. పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు, కానీ ఎవరిది? కరుణించి దేవుడి వలన మాత్రమే అది సాధ్యము. ఓకే, అయితే ఇప్పుడు ప్రభువా మరి మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. సో హతసాక్షి సంఘము ఇక్కడ దేవునికి మరి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ చూడండి, గమనించండి దయచేసి, నాతో రండి. 23, 24 చూడండి. 23 నుంచి 23 తర్వాత 24 23, 24లో చూస్తే there are two pairs of petitions. That is an imperative petitions. What do you mean by imperative? What do you mean by imperative? Imperative petition అంటే ఏంటి? విజ్ఞప్తి, అభ్యర్థన, రిక్వెస్ట్. ఇంపరేటివ్ అంటే ఏంటి? మ్యాండేటరీ, ఖచ్చితంగా, ఎసెన్షియలీ రిక్వైర్డ్, sine qua non. ఇంపరేటివ్ పిటిషన్స్ ఏంటిది? ఇందులో ఏమనుందంటే 23rd మేల్కొనుము, తర్వాత లెమ్ము. ఓకే, రెండు, దట్ ఈస్ అ పెయిర్ ఆఫ్ పిటిషన్. మేల్కొనుము, లెమ్ము. తర్వాత 26వ వచనంలో మళ్ళీ లెమ్ము, తర్వాత విమోచింపుము. రండి, లెమ్ము, విమోచింపుము అంటే మొత్తం 4 వచనాలు ఉన్నాయి, 4 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమిటి? అదే ఇంగ్లీష్లో చూస్తే 23వ వచనము ఇంగ్లీష్లో చూస్తే awake, why are you sleeping, O Lord, rouse yourself, do not reject us forever. ఇందులో కీవర్డ్స్ ఏంటి? awake and rouse. awake and rouse అంటే మేల్కొనుము, లెమ్ము. తర్వాత 26వ వచనంలో రైజ్ అప్ అండ్ రిడీమ్. రైజ్ అప్, కమ్ టు అవర్ హెల్ప్, రిడీమ్ us ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్. రైజ్ అప్ అండ్ రిడీమ్ ఏంటి? లెమ్ము, విమోచింపుము. దిస్ ఈజ్ అనదర్ పేర్. ఇంగ్లీష్లో రెండు పేర్స్ ఉన్నాయి, అవేక్ అండ్ రౌజ్, అండ్ 26లో రైజ్ అప్ అండ్ రిడీమ్. ఈ రెండు పేర్స్ ఆఫ్ ఇంపరేటివ్ పిటిషన్స్లో మధ్యలో 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా. క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏంటి? వై డు యూ హైడ్ యువర్ ఫేస్ కదా. వై డు యూ, పిటిషన్స్ మధ్యలో కూడా ఎందుకు అని అడుగుతున్నారు అంటే, వాళ్ళ యొక్క డెస్పరేషన్ ఎట్లా ఉందో మీరు ఆలోచించండి. వాళ్ళు పిటిషన్స్, రిక్వెస్ట్ మధ్యలో కూడా దేవుని ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అని అంటే, చాలా విచిత్రంగా దేవుడు ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే మేము ఆయన నిబంధనలు మీరకున్నా, ఆయన మార్గములు విడవకున్నా, మేము ఆశించేది ఏంటంటే, మేము ఈ సిగ్గుపడవలసిన పొజిషన్లో మేము ఉండకూడదు. మాకు
ఇంతకు ముందు దేవుడు ఎలా అయితే ఘనపరిచాడో మమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడు, కనీసం మా ప్రార్థన వింటాడు, ఇట్లా మౌనిగా ఉండడు అని వాళ్ళు చదువుకున్న థియాలజీకి వ్యతిరేకంగా యాక్చువల్ స్థితి ఇక్కడ వస్తుంది. థియాలజీలో ఏం చదువుకున్నావు? నువ్వు మాటలు గైకుంటే, దేవుని మాటలు గైకుంటే నువ్వు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. దట్ ఈస్ ద థియాలజీ, దట్ ఈస్ ఇన్ ద స్కూల్ ఆఫ్ లెర్నింగ్, ఇన్ ద స్కూల్ ఆఫ్ గాడ్. But when it comes to the experimental life, experimental spiritual life, experimental life అంటే ఏంటి? అనుభవపూర్వకంగా దేవునిని రుచి చూచి తెలుసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమి రుచి చూస్తున్నారు? మరణాన్ని రుచి చూస్తున్నారు. దేని బట్టి చెప్తున్నాను? నక్కలున్న చోట మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు కదా. 19వ వచనంలో నక్కలున్న చోట మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, గాఢంధకారము చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. అంటే మేము మరణం గుండా మేము వెళ్తా ఉన్నాము. నక్కలున్న చోట అని ఎందుకు రాయబడింది? చదువుకున్నాం కదా. నక్కలు ఏం చేస్తాయి? కుండల దగ్గర ఉంటాయి. ఏం చేస్తాయి? ఉండి ఏం చేస్తాయి? గోతులు తవ్వుతాయి. ఇంకా అసలు నక్కలు ఏం చేస్తాయో అసలు ఆ నక్క చేసేదే మీరు చెప్పట్లేదు. మోసం చేస్తుంది. ఇంకా రాత్రి అయితే హౌలింగ్ కదా, అరుస్తాయి హౌలింగ్. విల్డర్నెస్లో హౌలింగ్ ఆ అరుపు ఏంటంటే మరణమును సూచించే అరుపు. అందుకే నక్కలున్న చోట, మరణము ఉన్న చోట మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు అని అక్కడ మరి రాయబడి ఉంది. మరి ఇక్కడ ఈ టూ pairs ఆఫ్ పిటిషన్స్ మధ్యలో 2 questions ఉన్నాయి. వై డు యూ హైడ్ యువర్ ఫేస్ అండ్ వై డు యూ ఫర్గెట్ అవర్ అఫ్లిక్షన్ అండ్ ఒప్రెషన్? ఇక్కడ ఏమనుంది? మా బాధను నీ ముఖమును నీ వేల మరుగుపరచి ఉన్నావు. తర్వాత మా బాధను మాకు కలుగు హింసను నీ వేల మరచి ఉన్నావు. ఇక్కడ ఏమైపోతుంది? ఇక్కడ 24వ వచనంలో చూస్తే నీ ముఖమును నీ వేల మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీ వేల మరచి ఉన్నావు. మా బాధ, తర్వాత మాకు కలుగు హింస. ఇప్పుడే చదువుకున్నావు 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. ఎందరైతే సద్భక్తితో జీవించాలని ఎంతమంది అయితే అనుకుంటారో వారందరూ కూడా హింసను పొందుతారు అని ఖచ్చితంగా చెప్పబడింది. మరి ఇక్కడ మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. ఇంతకుముందు మరచి ఉన్నావు, ఎవరు మర్చిపోయారు? వెంటనే మర్చిపోయారు అనే స్టడీ కూడా మనం చేసాం కదా. మేము ఇక్కడ 17వ వచనంలో ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. వీళ్ళు మరవలేదు, ఇక్కడ హతసాక్షి సంఘము మరవలేదు. కానీ ఎడారి గుండా మరి ఆ మోషేతోటి వచ్చిన అక్కడ జనాంగం అంతా కూడా అక్కడ ఎంతోమంది వెంటనే మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయినట్టుగా దేవుడు ఇక్కడ మమ్మల్ని మర్చిపోతున్నాడా? నువ్వు మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నావు అని దేవుడు ప్రార్థనలో ఒక దిగ్భ్రాంతితో ఉన్న విశ్వాసి ఏవైతే దేవుని నుంచి ఆశ పెట్టుకుంటున్నాడో, ఆ ఆశ పెట్టి దేవుని నుంచి ఎంత గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాడో, ఆ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ రానప్పుడు విశ్వాసి యొక్క దిగ్భ్రాంతి ఖచ్చితంగా మన ప్రార్థనలో దేవుని మొర వచింపశక్యము కాని మూలుగులతో ఇక్కడ హతసాక్షి సంఘము దేవునికి మొరపెడుతుంది. మరి ఇక్కడ నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీ వేళ మరచి ఉన్నావు. ఇదే ప్యారలల్ వర్సెస్ చూద్దాము. ఇప్పుడు మరచి ఉన్నావు, దేవుడు మర్చిపోతాడా? ఖచ్చితంగా ఇక్కడ హతసాక్షి సంఘము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనలు 121 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడు, వీళ్ళకు బాగా తెలుసు ఈ విషయం. టెక్నికల్గా దేవుడు, లేకపోతే డాక్టర్నల్గా, థియలాజికల్గా మరి దేవుడు నిద్రపోయేవాడు కాదు, కునుకడు నిద్రపోడు అన్న విషయం వారికి బాగా తెలుసు. అయినా కానీ మరి వీరికి సహాయానికి రావట్లేదు. రాకపోగా మరి దేవుడు ఏం చేస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. కన్సిడర్ దై వేస్ అని అక్కడ దేవుడు ఇంతకుముందు కూడా వాక్యంలో మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వీళ్ళలో ఉన్న తప్పు
కూడా కాన రావట్లేదు. ఎందుకు? పైనున్న సహాయం చూడు, పైనున్న వచనాలు చూడండి. 21వ వచనంలో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అంటే దే ఆర్ రెడీ టు బి టెస్టెడ్ బై గాడ్. వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ హతసాక్షి సంఘము విశ్వాసంగా ఉన్నది, కానీ దేవుడు మాత్రము తన విశ్వాస్యతని కనబరచట్లేదు. దేవుడు మాత్రము తన విశ్వాస్యతని కనబరచట్లేదు. ఇంకా కనబరచకున్నా మేము ఇంకను ఇక్కడ ఏముంది, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. 26వ వచనం, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపు. ఈ ఫౌండేషన్ ఏంటిది? విడిచిపెట్టే దేవుడు అయినా పర్వాలేదు, మేము ఆ దేవునికే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు కొంతవరకు విడిచిపెట్టినా మళ్ళా హక్కున చేర్చుకునేవాడు, ఆదరించేవాడు మళ్ళా మా దేవుడే అని ఇక్కడ మరి హతసాక్షి సంఘము లాస్ట్ వచనం ఏమనుంది? నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. ఇంగ్లీష్లో అయితే ఏమనుంది చదువుతారా? రిడీమస్. ఎవరి కోసము? రిడీమస్ ఫర్ ద సేక్ ఆఫ్ యోర్ స్టెడ్ఫాస్ట్ లవ్. విడిచిపెట్టే నిబంధన, దేవుడు తన నిబంధనను విడిచిపెట్టినా కూడా తన ప్రేమను ఎక్కడ కూడా వెనక తీయడు. దేవుడు కూడా తన నిబంధన కూడా విడిచిపెట్టాడు. వీళ్ళు ఇంకా దేవుని నుంచి సహాయం పొందుకోలేదు అంతే. నిబంధన మీరేవాడు కాదు. ఈజ్ అ కవెనెంట్ ఫెయిత్ఫుల్ గాడ్. ద థింగ్ గాడ్ ఈజ్ డిలేయింగ్ ఇట్. గాడ్ ఈజ్ డిలేయింగ్. మరి దీనికి ఆన్సర్ ఎక్కడ వస్తుంది అంటే మనం లాస్ట్లోనే చదువుకున్నాం కదా, లాస్ట్ క్లాస్లోనే మనం చదువుకున్నాం కదా. ఏమిటి దీనికి ఆన్సర్? ఏంటి? గాస్పల్ అని చదువుకున్నాం. క్రీస్తు మరణించాడు. ఆ క్రీస్తు మరణము ద్వారా మనమందరము కూడా విమోచన జరుగుతుంది. విమోచింపుము అని ఇక్కడ ఉంది కదా, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అని అంటే దాని అర్థము అక్కడ ఆ రోజు అప్పుడు వాళ్ళు చనిపోయి ఉంటారేమో భౌతికంగా, కానీ వాళ్ళు మొరపెట్టింది అది అందరికీ కూడా, ప్రతి విశ్వాసకి కూడా క్రీస్తు మరణ పునరుద్ధానములలోనే అది దానికి జవాబు మరి విశ్వాసకి దొరుకుతుంది. కాబట్టి గాస్పల్ ఈజ్ ద సొల్యూషన్ ఫార్ ద lament of the martyr church. Gospel is the solution for the lament of this martyr church. ఇంకొక విధంగా కూడా ఆలోచిస్తే మరి క్రీస్తు వారు కూడా ఎందుకు నిద్రపోతున్నావు అని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు. ఇక్కడ మేల్కొనము, నీవేళ నిద్రించుచున్నావు, నీవేళ ఎందుకు నిద్రపోతున్నావు అని క్వశ్చన్. ఈ నిద్రపోవడం అంటే ఏంటి? మౌనంగా ఉండటం, సహాయానికి రాకుండా ఉండటం. కానీ నిద్రపోవడం అనేది ఇంకొక మరణానికి కూడా సూచిస్తుంది. రైట్? దావీదు చనిపోయినప్పుడు ఏమని రాయబడి ఉంది? నిద్రించెను అని రాయబడింది. నిద్రించెను అని రాయబడింది. ఇక్కడ మరి ఇక్కడ నీవేళ నిద్రించుచున్నావు, నీవేళ నిద్రించుచున్నావు. ఇక్కడ నిద్రించినట్టు ఎట్లా? క్రీస్తు ఎక్కడ నిద్రించాడు? నిద్రించాడు అంటే భౌతికంగా నిద్రించాడు. తర్వాత సిలువ మీద కూడా మరి చనిపోయినప్పుడు అది క్రీస్తు నిద్ర కిందకే వస్తుంది. భౌతికంగా దోణిలో శిష్యులు ఉన్నప్పుడు గాలి వర్షము బాగా వస్తున్నప్పుడు క్రీస్తు వారు నిద్రపోయారు. అక్కడ శిష్యులందరూ కూడా మార్కు 4:38, 4వ అధ్యాయం 38, అక్కడ శిష్యులందరూ కూడా మేము నశించడం మీకు ఇష్టమా? మేమంటే నీకు పట్టి లేదా? మమ్మల్ని నువ్వు పట్టించుకోవా? మేము ఇట్లా నశిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని. ఇగో ఇక్కడ రాసినట్టే అప్పుడు అక్కడ జవాబు ఇస్తాడు, గద్దింపుతో జవాబు ఇస్తాడు. కానీ ఇక్కడ జవాబు రావట్లేదే. ఇంకా ఇక్కడ మాత్రం జవాబు రావట్లేదే. దీనికి జవాబు ఎక్కడొచ్చింది? క్రీస్తు పాత నిబంధనలు కాదు, క్రీస్తు గాడ్ ఇన్కార్నేట్గా వచ్చి శిలువ మీద మరణించి తర్వాత పునరుద్ధానుడై ఆరోహణుడై క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చున్న ఈ విషయాలన్నిటిలో కూడా ప్రతి హతసాక్షికి, ఇక్కడ వీళ్ళే కాదు ఇంకా హతసాక్షులు ఎందరో ఉన్నారు కదా. జాన్ ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్లో ఆ హతసాక్షుల లిస్ట్ అంతా మనకు తెలుస్తుంది. అది బుక్ చదవండి, జార్జ్ ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్. అది చదవండి కూడా నేను ఇంతకుముందు కూడా రికమెండ్ చేశాను. నేను ఈ మధ్య మా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తెలుగు వర్షన్లో ఉన్న బుక్ కూడా నాకు దొరికింది. అది నేను తీసుకొచ్చాను.
సరే నీ ముఖము నీ వేళ మరుగుపరిచినావు. ఇక్కడ క్రీస్తు చనిపోయి మరి విమోచన ఎట్లా అవుతుంది? క్రీస్తు శిలువ మీద చనిపోయి 3 రోజుల తర్వాత మళ్ళా మరణము నుంచి విమోచింపబడి పునరుత్థానుడయ్యాడు. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అన్నది. ఆ క్రీస్తు మరణ పునరుద్ధానంలోనే ప్రతి విశ్వాసి, ప్రతి హతసాక్షికి కూడా మరి విడుదల, విమోచన ఉంటుంది. సో ఆ విషయము మనము గమనించాలి. సో ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. లామెంటేషన్స్ 5:20 విలాపవాక్యాలు 5వ అధ్యాయము 20వ వచనం. విలాపవాక్యాలు 5వ అధ్యాయము 20వ వచనం. నీవు మమ్మును ఎల్లప్పుడూ మరచిపోవుట ఎలా? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఎలా? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయము. నీవు మమ్మను బొత్తుగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీదికి వచ్చినది. చూడండి, ఇక్కడ మమ్మల్ని ఎలా విడిచిపెట్టి ఉన్నావు, మమ్మల్ని బొత్తిగా విసర్జించుచున్నావు. మరి మేము మళ్ళీ మీ తట్టుకు రావాలంటే ఎవరు ఏం చేయాలి? మనము దేవుని తట్టు తిరగాలి అంటే ఏం చేయాలి? అక్కడ వచనం చదవండి, అక్కడ ఏముందో. మీరు మమ్మల్ని మీ తట్టు తిప్పితేనే కానీ. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడల అంటే దేవుడు తిప్పకపోతే ఇంకా నువ్వు తిరగలేవు. ఫ్రీ విల్ ఎక్కడుంది? ఇక్కడ స్వచితం ఎక్కడుంది? యెహోవా, మీరు మమ్మల్ని తిప్పితేనే మేము నీ వైపు తిరుగుతాము. హోల్డ్ దౌ మీ అప్ అండ్ ఐ షల్ బి సేఫ్. హోల్డ్ దౌ మీ అప్ అండ్ ఐ షల్ బి సేఫ్. మరి ఇన్ని విషయాల ద్వారా మనం చూస్తూ ఉన్నాము. అది ఫ్రీ విల్ అనే విషయము ఎక్కడ ఉండదు. అది మరి ఇక్కడ యెషయా 49వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను. జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచి రండి. 49వ వచనమేనా? 49వ అధ్యాయమేనా? 49:14 నేను తీస్తున్నా. 49:14 అక్కడ ఏమనుంది? అయితే సియోను ఏమంది? 14. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అయితే సియోను is a representative of what? For the church. Zion is referred to as a church here. And అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇక్కడ 44లో కూడా వీళ్ళు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు అని అనుకుంటున్నారు. దే ఆర్ బ్లేమింగ్ గాడ్. ఇన్ అదర్ వర్డ్స్, టు బ్లంట్లీ స్పీక్, ఇక్కడ హతసాక్షి సంఘము విశ్వాసంగా ఉన్నది, కానీ దేవుడు తను చూపించాల్సిన విశ్వాసం ఇంకా చూపించట్లేదు. కాబట్టి ఇట్లా దేవుడిని ఈ విధంగానైనా రెచ్చగొడితే అనేది వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నది. ఏ విధంగా రెచ్చగొడితే, మేల్కొనుము అంటే నిద్రపోయావా దేవా, మేల్కొను, మాకు సహాయానికి రమ్ము అని ఈ మాటల ద్వారా వాళ్ళు దేవునిని బ్లేమ్ చేస్తూ మరి రెచ్చగొడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో మరి నిర్దోషంతో ఉన్నారు. మేము నిబంధన మీరలేదు అన్న విషయాలు మనం చూసాము. అయితే మరి తర్వాత 15వ వచనం, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనను మరచుదురుగానే నేను నిన్ను మరువను. This is the promise of God. హెబ్రీలో కూడా నేను నిన్ను ఎన్నడూను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు
ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే తన యొక్క తల్లి తన పుట్టిన బిడ్డను చంటి పిల్లనేమో మరుచుదురేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను అని అంటున్నాడు కదా. నేను మాత్రం నిన్ను మరువను, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చూడండి, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మరి ఇక్కడ ఇంకా కొంచెం కిందికి వెళ్తే కూడా మరి can a nursing mother forget her child? 26 కూడా 26 చదవండి. యెహోవా నేనే నీ రక్షకుడనియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపడు వారికి తమ స్వమాంసము తినిపించదను. ఓకే సిస్టర్, నేను అనుకున్న వచనం ఇంకొకటి ఉంది. ఇక్కడ యెషయా 57వ అధ్యాయంలో ఉంది. యెషయా 57:19 వచనం. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు. ఎవరు పుట్టిస్తారు కృతజ్ఞతాబుద్ధి? దేవుడు తన సంఘంలో తన వారికి ఈ కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాడు. దేవుడు పుట్టించిన తర్వాత ఏంటి? దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి. ఈ వచనం ఇంకెక్కడైనా చదివినట్టు లేదు మీకు? దూరస్తులు సమీపస్తులు అని. సమీప బంధువు మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంటే, రైట్? దూరస్తులు సమీపస్తులు ఆయన సువార్త ప్రకటించిన దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17. స్టూడెంట్ సేమ్ లాంగ్వేజ్. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధానమని సువార్తను ప్రకటించెను. ఐజాయా 57:19లో సమాధానము అని చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ ఎఫెసియన్స్ 2:17లో కూడా ఈ సువార్త ఏమని పేరు పెట్టారు? సమాధాన సువార్త అని పేరు పెట్టారు. అయితే నిజంగా దేవుడు ఒకవేళ నిజంగా వదిలి పెడతాడా అనేది మీరు ఫస్ట్ క్వశ్చన్ చేశారు. నేను చర్చకి వచ్చినప్పుడు దేవుడు వదిలిపెడతాడా అని కొంత సమయం వరకు ఐ హ్యావ్ ఫోర్సేకెన్ యూ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ బట్ విత్ అ లార్జ్ లవింగ్ కైండ్నెసెస్ అండ్ టెండర్ మర్సీస్ ఐ విల్ గ్యాదర్ యూ అగైన్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి దేవుడు వదిలిపెడితే, దేవుడు ఒకవేళ వెనక్కి తీస్తే ఏమవుతుందో తెలుసా? దేవుడు వెనక్కి తీసి నీకు ఏ హెల్ప్ ఇవ్వకుండా, ఏ హెల్ప్ చేయకుండా దేవుడు తాను వెనక్కి తీసి మనల్ని దేవుని తట్టు తిప్పకపోతే అప్పుడు ఏమవుతుంది? మనం ఏమైపోతాము? నశించిపోతాము. ఏం కనబడుతుంది ఇందులో? భ్రష్టత్వం కనబడుతుంది. పాపమే భ్రష్టత్వం, సముద్రం అంతటి భ్రష్టత్వం యాక్టివ్గా అట్లాగే ఉంది, ఏమీ మారలేదు అన్నట్టుగా కనబడుతుంది. మరి యెషయా ఇదే 57:17 వచనంలో చూడండి, 15వ వచనం. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? ఒకవేళ నన్ను నేను మరుగుపరుచుకుంటే అక్కడ వాళ్ళు ఏమైపోయారు? వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టుతిని. నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించుతిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. అయితే వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి, అయితే వాళ్ళ దగ్గర అక్కడ పాపం ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని కొట్టి తిని. ఎందుకంటే వాళ్ళలో నాకు పాపము కనబడ్డది అని చెప్తా ఉన్నాడు. సో వాళ్ళ దాంట్లో పాపం కనబడ్డది కాబట్టి నేను కొట్టిన తర్వాత నేను ఏం చేసుకున్నా? నేను నా ముఖమును మరుగు చేసుకొని ఏం చేశా? కొట్టిన తర్వాత కోపించి తిని. నేను కొట్టాను, నా ముఖాన్ని మరుగు చేసుకున్నాను, దాని తర్వాత కోపించి తిని.
ఈ కొట్టిన తర్వాత నా ముఖం మరుగు చేసుకున్న తర్వాత ఏమైంది, అక్కడ ఉన్న వ్యక్తులు వారు తిరగబడ్డారు. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున వారు నడుచుచూ వచ్చారు. ఇంగ్లీష్లో చూడండి, I struck him, I hid my face and was angry, but he went on backsliding. ఎట్లాగో he went on backsliding in the way of his heart. What do you mean by in the way of his heart? How will you define a heart? The heart is deceitfully wicked. The heart is deceitful above all things. అందుకే Proverbs 4:26 కీప్ దై హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. సో ఎప్పుడైతే ఏ మూమెంట్ అయితే దేవుడు తనను తాను మరుగుపరుచుకొని ఉంటాడో, ఇక్కడ వీళ్ళు ఏమవుతున్నారో వారు తిరగబడుతున్నారు దేవుని మీదకి. వాళ్ళు తిరగబడి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ ద వే ఆఫ్ హిస్ హార్ట్ దే వెంట్ ఆన్ బ్యాక్ స్లైడింగ్. అంటే ఏదో ఒక తప్పు చేయడం కాదు, ఇంకా పూర్తిగా బ్యాక్ స్లైడింగ్. ప్రాడిగల్ సన్ గుర్తుందా? ప్రాడిగల్ సన్ మొదట దేవుని ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. దాని తర్వాత ఏమైంది, బ్యాక్ స్లైడింగ్. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని ఎక్కడికో వెళ్ళి అక్కడ ఆస్తి అంతా అమ్ముకొని దుబారా ఖర్చులు చేసి, సో ఈ వెంట్ ఆన్ బ్యాక్ స్లైడింగ్. అంటే ఒక్క పాపంతో ఆగదు, ఇంకా ఆ పాపము నీలో పెరిగి 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 బ్యాక్ స్లైడ్ అయిపోయి ఇంకా మొదటి పరిస్థితి కంటే ఇంకా చివరి పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మళ్ళీ దేవుడు వచ్చి తన ముఖం తట్టు వాళ్ళు తిప్పితేనే కానీ వాళ్ళు కూడా కాదు, ఎవరు కూడా మళ్ళీ రాలేరు. దేవుడు తన వైపు త్రిప్పుకోవాలి. కానీ 44వ కీర్తనలో భిన్నంగా ఉన్నది ఏంటి? ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తే దేవుడు కొట్టాడు, మరుగుపరుచుకున్నాడు, వాళ్ళు తిరగబడ్డారు. దీనికి భిన్నంగా 44వ కీర్తనలో ఎట్లుంది, ఇక్కడ వీళ్ళు తప్పు చేయలేదు కానీ దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంది. దేవుడు కోపంగా ఉన్నాడు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఇక్కడ వీళ్ళు తప్పు చేయకున్నా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు, విడనాడాడు. గాడ్ హ్యాస్ బీట్రేడ్ దెమ్. డూ యూ మీన్ బై వాట్ ఈస్ బీట్రేయల్? మోసం. యూదా ఒక ముద్దుతో యేసుక్రీస్తును బీట్రే చేశాడు కదా. ఇక్కడ దేవుడు మరి నీ కష్టకాలంలో నేను ఉంటాను అని ఈ వాగ్దాన ఫలాలన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇంకా యాక్ట్ చేయట్లేదు? మేము ఇంత షేమ్ఫుల్గా మేము ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఎప్పుడైతే అన్యులు అంటే దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు, దేవుడు అంటే ఎవరో నమ్మని వాళ్ళు, వాళ్ళకి చూస్తే ఎట్లా ఉంటుందంటే, అరే వీళ్ళ దేవుడు వీళ్ళకి ఇంకా సహాయం చేయట్లేదేంటి? ఇప్పటిదాకా బాగా చెప్పుకున్నారు కదా, మా దేవుడు స్వస్థపరుస్తాడు, మా దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్పి, మరి ఈ శత్రువుల చేతిలో వీళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు అన్ని ఫెయిల్యూర్సే జరుగుతున్నాయి వీళ్ళకి అని వీళ్లకు సిగ్గు వచ్చి, వీళ్ళు సిగ్గుతో ఉన్నప్పుడు, వీళ్ళు ఓడిపోయి ఉన్నప్పుడు అక్కడ అన్యులు ఏమనుకుంటున్నారంటే, ఓ వీళ్ళ దేవుడు కూడా అందరి దేవుళ్ళ లెక్క వీళ్ళ దేవుడు కూడా వీళ్ళకేమీ సహాయం చేయట్లేదు, నిద్రపోతున్న దేవుడు. నిద్రపోతున్నాడా? చూడండి, మొదటి రాజులో ఎవరి స్టోరీ ఉందో తెలుసా? ఎవరి విషయం చెప్పబడిందో? మొదటి రాజులు 18వ అధ్యాయము. మొదటి రాజులు 18వ అధ్యాయము 27వ వచనం. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన, తమ మలములను తినునట్లు తమ మూత్రములను తాగునట్లు మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వారికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఆ యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణపు అష్షూరు రాజు చేతిలో. సిస్టర్, మీరు 1 Kings 18 చదివేది? 1 Kings 18:27. Perhaps he is sleeping and must be awakened. 1 Kings 18 కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా,
వారు మరీ గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఎవరన్నారు ఇది? నిద్రిస్తున్నాడేమో, మెడిటేట్ చేస్తున్నాడేమో అని ఎవరన్నారు? ఏలియా. ఎవరిని అంటున్నాడు? అన్య దేవతలను, బయలు దేవతలను ఏలియా వాళ్ళని వెక్కిరిస్తున్నాడు. ఏంటి? ఇంకా నిద్రపోతున్నాడేమో, ఇంకా మెడిటేషన్ చేస్తున్నారేమో, లేపండి అన్నట్టుగా. ఇప్పుడు ఏలియా ఈ అన్య దేవతలను ఎట్లయితే వెక్కిరిస్తున్నాడో ఈ హతసాక్షి సంఘము కూడా దేవుడిని బ్లేమ్ చేస్తున్నట్టుగా, మేల్కొనుము దేవా అంటే నిద్రపోడని బహుగా తెలిసిన టెక్నికల్గా, డాక్ట్రినల్గా మాకు ఖచ్చితంగా నువ్వే మాకు ఇవ్వాలి అని డెస్పరేషన్తో దేవునికి మొరపెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో చూడండి, ఇంకా ఇందులో ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ ప్రేయర్లో చూస్తే మనము కీర్తన 44కి వెళ్దాం. కీర్తనలు 44వ అధ్యాయము. ఈ మరచిపోయి ఉన్నావు అనేది ఎన్ని విషయాలుగా రాయబడి ఉంది, ఎక్కడెక్కడ ప్లేసెస్లో రాయబడి ఉంది తీసారా? 44వ అధ్యాయము. ఇక్కడ మనము 24వ వచనంలో చూస్తే నీ ముఖము నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. ఇంతకు ముందు ఈ మరపు అనే విషయం ఎవరికి వర్తించింది? 17వ వచనంలో మేము నిన్ను మరవలేదు అనని అన్న. ఫస్ట్ ఏమో హతసాక్షి సంఘం, ఇక్కడ మేము నిన్ను మరవలేదు. దాని తర్వాత 20వ వచనంలో మేము మరచి ఉన్న ఎడల అంటే అక్కడ మళ్ళా మేము నిన్ను మరవలేదు. ఈ 2 సార్లు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేమైతే నిన్ను మరవలేదు. కానీ 24లో ఏమని చెప్తున్నాడు? నువ్వెందుకు మర్చిపోయావు? మేము నిన్ను మరవలేదు, మా పనులు మేము సక్రమంగా చేసుకుంటున్నాము. నీ వాగ్దానాలు ఏవి? నీ టెండర్ మర్సీస్ ఏవి? ఇక్కడ నువ్వెందుకు మర్చిపోయావు? మేము నిన్ను మరవకుండా మేము ఉన్నాం కదా, మేము చేసింది ఏదో మేము చేసాం కదా, మీరు చేయవలసింది మీరు ఎందుకు చేయట్లేదు అని దేవుని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అది గమనించాలి. మరి మీరు ఇక్కడ వై ఆర్ యూ స్లీపింగ్, నిద్రపోయి మేల్కోవటంలో మరి క్రీస్తు వారు కూడా శిలువ మీద చనిపోయి, అంటే నిద్రపోయి మళ్ళీ 3వ రోజున పునరుద్ధానుడు అయ్యాడు అన్నప్పుడు క్రీస్తు మేల్కొనబడ్డాడు. అదే ఆ ప్రక్రియలోనే కదా మరి ఇంకా ఎంతోమంది అన్యుల మధ్య పునరుద్ధానుడయ్యాడు. అన్యుల మధ్య క్రీస్తు మరణించి అన్యుల మధ్య క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. అక్కడ మరి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పౌలు యూదుడే అయినా కానీ మరి సంఘాన్ని హింసిస్తున్న సౌలు మరి క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద మార్టర్స్ ప్రేయర్. హతసాక్షి సంఘం యొక్క ప్రార్థన ఎప్పుడో జరిగితే దాని యొక్క రిజల్ట్ ఈ విధంగా మరి శ్రేష్టమైన అన్యులలో నుంచి కూడా మరి లేకపోతే ఈ నూతన నిబంధనలో కూడా మరి పౌలు మరి అక్కడ రక్షించబడ్డాడు. ఆ విషయము అది మార్టర్స్ ప్రేయర్స్ యొక్క రిజల్ట్ అయి ఉండొచ్చు అని కూడా మనము చెప్పుకోవచ్చు. సో వై డు యూ హైడ్ యువర్ ఫేస్, వై డు యూ ఫర్గెట్ అవర్ అఫ్లిక్షన్ అండ్ ఆపరేషన్. తర్వాత ఇంకా కొన్ని 2-3 వచనాలు చూసి నేను క్లోజ్ చేస్తాను. కీర్తనలు 37:20 వచనం. కీర్తనలు 37:20 చదువుతున్నారు ఎవరైనా? 20వ వచనం. 37:20. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగరు వలె కనబడకపోవును. 37. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. ఇక్కడ దేవుడు కూడా వీళ్ళకు కనబడట్లేదు, విడనాడాడు, విసర్జించాడు. ఆ తర్వాత ఈ యెషయా ఇది ఇంతకుముందే చదివాం కదా మనము. యెషయా 49, 14, 15, 16 సియోను అని మనం చదివాము ఆల్రెడీ. ఇంకోటి కీర్తనలు 78, 65.
78, 65. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలె మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఇది చూసారా ఇక్కడ? అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను అని అంటే తను ఆన్సర్ ఇవ్వద్దు అనుకున్నాడు, రెస్పాండ్ అవ్వద్దు అనుకున్నాడు కాబట్టి అప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కొంత సమయం తర్వాత రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాడు కాబట్టి మరి ప్రభువు వారు ఇక్కడ మేల్కొన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇట్లాగే ఈ కీర్తనలు 119వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25 అన్న, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 25వ వచనం 119, 119:25 చదవన్నా. 25. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. కరెక్ట్. ఇక్కడ కూడా కీర్తన 44:25లో కూడా అదే ఉంది కదా. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. సో మన ముఖ్యమైన వాక్య భాగం ఇవాళ 23, మేల్కొనుము నీవే ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు మమ్మని విడనాడకుము అన్న విషయం. Okay, so Israel is pondering why the God of all fidelity should have been so fickle. సో మనకు ఇంకా మనకి ఈ కోవకు సంబంధించిందే మనకు పాట కూడా మనము మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఈ పాట ఒకవేళ మీకు అందరికీ తెలిస్తే కూడా మనం ఈ పాట పాడుకొని మనం ముగించుకుందాం. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, పిలచిన దేవుడు విడచిపోతాడా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషం. ఈ వచనాలన్నీ నేను పాట పూర్తిగా పాడితే టైం అవుతుందని నేను అక్కడక్కడ పాటలు రాగము అక్కడ తీశాను. ఇంకొకటి, కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా
నేను మరువాలేనంటివే, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటాం. ప్రభువా తండ్రి, ప్రభువా తండ్రి, మీరు మౌనము వహించిన తండ్రి, మీరు మా ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా ప్రభువా మీరే మా దేవుడై ఉన్నారు. ప్రభువా మా ప్రాణము పోయినా కూడా తండ్రి మీరే మా దేవుడవై ఉన్నారు. ప్రభువా మా సమస్తమును, మా ఆపాద మస్తకము తండ్రి మీకు అంకితము చేసుకుంటూ యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.